మహర్షి, సూర్యచంద్రుల్లా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఈ రాజకుమారులెవరు? మహారాజా, వీరు అయోధ్య మహారాజు దశరథుని కుమారులు రామలక్ష్మణులు. జనక మహారాజు ఒక ప్రకటన చేయించారు. తమ వద్దనున్న శివధనుస్సును విరిచిన వారికి తమ కుమార్తె సీతనిచ్చి వివాహం జరిపిస్తామని. మిథిలా నగరమే అదిరిపోయే గర్జనతో వివాహ వేదిక వద్దకు పరశురాముడు వేయించేశాడు. ఆ వీరపురుషుని కన్నుల్లో ఉగ్రత్వం తాండవిస్తున్నది. ఆపండి! గండ్రగొడ్డలి భుజం మీద పెట్టుకుని నిల్చుని ఉన్నాడు. మూర్ఖుడా జనక, శివధనుస్సుని ముక్కలు చేసిన వాడెవడో నాకు చెప్పు. లేదంటే నీ రాజ్యం ఈ కళ్ళ ముందే నాశనమైపోతుంది. క్షమించండి, శివధనుస్సును విరగొట్టింది నీ సేవకుడే. అందులకు మీరు ఏ శిక్ష విధించినా శిరసా వహిస్తాను. నేను పూజించే శివధనుస్సును విరగొట్టిన వాడు ఎవడైనా సరే నేను అంతం చేసి తీరతాను. మునీశ్వర, నా బాల్యంలో నేను ఎన్నో ధనస్సులను విరగొట్టాను. అయితే మీరిలా ఎన్నడూ కోపగించుకోలేదే. ఇందులో మాత్రం ఏమిటంత విశేషం? మాటలు జాగ్రత్తగా రాని, లేదంటే నా గొడ్డలికి బలవుతావు. లక్ష్మణ, శాంతించు. మహర్షి, నేను జనక మహారాజు గారి కోరిక ప్రకారం విల్లుని సంధించాలని ప్రయత్నించాను. నా దురదృష్టం, విల్లు విరిగిపోయింది. రామా, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ ధనుస్సు ఆ శివధనుస్సుకి ఏమాత్రం తీసిపోదు. నా తండ్రి విష్ణువు దీన్ని నాకు కానుకగా బహుకరించారు. ఈ విల్లు నారిని గాని సంధించగలిగితే నేను నువ్వు విష్ణువు మరొక అవతారమని ఒప్పుకుంటాను. రామ, నన్ను క్షమించు. నేను పూజించే మహావిష్ణువు అవతారం నువ్వే. జనకుని కుమార్తె మరియు ఆయన సోదరుడైన కుశధ్వజుని కుమార్తెలకు దశరథ మహారాజు నలుగురు కుమారులతో వివాహం జరిగింది. సీతకి రామునితో, ఆమె సహోదరి ఊర్మిళకి లక్ష్మణునితో, మాండవికి భరతునితో, శృతకీర్తికి శత్రుఘ్నునితో వివాహం జరిగింది. సంవత్సరముల తరువాత ఒకనాడు దశరథుడు కొలువు తీర్చి ఈ రాజ్యాన్ని ఇంతవరకు ధర్మబద్ధంగా నడిపించాను. ఎంతకాలం రాజ్యభారం వహించిన నేను వయసు భయపడడంతో ఇప్పుడు మోయలేకపోతున్నాను. అందుకని ఈ రాజ్యభారాన్ని రామునికి అప్పగించాలని నిర్ణయించుకున్నాను. అవునవును, అది సరైన నిర్ణయమే. రాముడు రాజు కావాలని నా అందరి మనసులో ఉన్న మాటని చెప్పారు.
కైకేయి తన ఆభరణాలను తీస్తుండగా మందర అక్కడికి వచ్చింది. కైకేయి తన ఆభరణాలను తీస్తుండగా మందర అక్కడికి వచ్చింది. రామన్నరా, నా రాముడు రాజవబోతున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది. నీకేదైనా బహుమానం ఇవ్వాలనుంది. ఓసి మూర్ఖురాల, రాజు కాబోయేది భరతుడు కాదు, రాముడని గుర్తుంచుకో. రాముడు నా కుమారుడేగా, నన్ను తన తల్లిలానే చూస్తున్నాడు. కైకేయి పెంచిన ప్రేమని కళ్ళను కప్పివేస్తోంది. రామునికి మాత్రమే పట్టాభిషేకం చేయాలా? ఏ భరతునికి ఎందుకు చేయకూడదు? రాముడు రాజైతే నీ భరతుడిని చంపేస్తాడు. చాలించు, నా రాముని గురించి నాకు తెలుసు. రాముడు రాజైతే అతని తల్లి కౌసల్య మహారాణి అవుతుంది. అప్పుడు నువ్వు ఆవిడ దగ్గర దాసివే. ఓ, నీ మాటలు నిజమేనేమో అనిపిస్తుంది. కైకేయి, గుర్తుంచుకో, ఎప్పటికైనా నీకు పుట్టినవాడే నీ సొంతవాడవుతాడు. కానీ మందర, మహారాజు గారు నిర్ణయం చేసేసారే. ప్రజలందరికీ కూడా సమ్మతమే. రేపే పట్టాభిషేకం. ఇప్పుడు ఏం చేయగలను? కైకేయి, మర్చిపోయావా దశరథ మహారాజు నీకిచ్చిన 2 వరాలని? అవును, అదే సరైన మార్గం, సరైన సమయం కూడా. జయము మహారాజా. కైకేయి మహారాణి తమని చూడాలనుకుంటున్నారు. కైకేయి, ఏమిటిలా వెలవెలబోతున్నావు? అందరూ రాముని పట్టాభిషేకం ఏర్పాట్లు ఉత్సాహంగా జరుపుతుంటే నువ్వేంటి శోకంలో ఉన్నావు? మీకు జ్ఞాపకం ఉందా? చాలా కాలం క్రితం మనం దేవదానవుల యుద్ధంలో పాల్గొన్నప్పుడు నేను మీ ప్రాణాల్ని రక్షించాను. అప్పుడు మీరు సంతోషించి నాకు 2 వరాలిచ్చారన్న విషయం. వాటిని ఈ రోజే అమలు జరపాలి. అంతే కదా. అయితే వెంటనే అడుగు కైకేయి. నా రాముని పట్టాభిషేకానికి సమయం ఆసన్నమవుతోంది. 1, రామునికి బదులుగా నా కుమారుడు భరతుడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. 2, రాముడు 14 ఏళ్లు వనవాసం చేసేట్లు ఆజ్ఞాపించాలి. అయ్యో కైకేయి, దీనికి బదులు ఆనాడు యుద్ధంలో గాయపడ్డప్పుడే నువ్వు నన్ను చంపి ఉండాల్సింది. రామా, నేను తప్పు చేశాను. రాజ్య పరిపాలన ఇవ్వడానికి బదులుగా నేను నీకు అరణ్యవాసాన్ని ఇస్తున్నాను. నన్ను క్షమించు రామా, నేను నిస్సహాయుణ్ణి. నా వంటి దౌర్భాగ్యుడు ఈ లోకంలో జీవించడమే వ్యర్థం. వ్యర్థం సుమా. ఓ భగవంతుడా, నాకు మృత్యువుని ప్రసాదించు. పట్టాభిషేకం జరగవలసిన రాముడు భోగభాగ్యాలను వదిలి వనవాసానికి బయలుదేరాడు. అతనితో పాటు సహోదరుడు లక్ష్మణుడు, భార్య సీత కూడా బయలుదేరారు. మంగళవాయిద్యాలు మారుమోగవలసిన అయోధ్యలో ఆహాకారాలు మిన్నుముట్టాయి. దారి పొడవునా పౌరులు కన్నీళ్లతోనే వేడుకోలిచ్చారు. వద్దు రామా, వద్దు, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు. రామా, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. సుమంత్ర, సెలవిప్పించండి. రాకుమార, మిమ్మల్ని నమ్మి వచ్చిన వీరంతా రేపు ఉదయం లేచి మీ గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పను. వీరంతా నగరంలో నివసించవలసిన వారు. మా మీదున్న ప్రేమ చేత మా వెంట ఇక్కడి వరకు వచ్చారు.
అలసటతో మైమరిచి నిద్రపోతున్నారు. బాగా నిద్రపోనివ్వండి. మా తల్లిదండ్రులను మీరు చూసుకుంటారన్న నమ్మకంతో మేము సెలవు తీసుకుంటున్నాం. గుహుడు పడవ నడపగా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు అందులో ప్రయాణిస్తున్నారు. అయోధ్య మా మాతృభూమి. మేము పుట్టి పెరిగిన నీ ఒడిని వదిలి వెళ్ళిపోతున్నాం తల్లి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.